హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ Angular 17th ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఏ Angular వర్షన్ అయినా సరే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందండి. కాకపోతే ఇన్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఏంటంటే కొత్త వర్షన్ కదా, సంథింగ్ మేబీ అయినా డిఫరెంట్ అయి ఉండొచ్చు, సార్ మీరే చూపించండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో అండ్ మోర్ ఓవర్ చాలామంది న్యూ స్టూడెంట్స్ దే రియల్లీ వాంట్ టు లెర్న్. ఇప్పుడే Angular నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే సో దే ఫెల్ట్ లిటిల్ బిట్ డిఫికల్టీ ఇన్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఎందుకోసం అంటే Angular అనేది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే అది వర్క్ కాదు. సో దానికి సపోర్టింగ్ Node.js కానీ అండ్ మనం దాన్ని కోడ్ చేయడానికి అంటే మనకు ప్రోగ్రామింగ్ రాయడానికి కావాల్సిన విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ సెషన్. అట్ ద సేమ్ టైం ఈ సెషన్లోనే మనం ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఒక Angular అప్లికేషన్ అనేది సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ యూ బికాజ్ మనం ఈ సెషన్లో కంప్లీట్ అంటే Angular ఇన్స్టలేషను అండ్ Node.js ఇన్స్టలేషను అండ్ దాంతోపాటు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషను అండ్ అట్ ద సేమ్ టైం Angular అప్లికేషన్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలని చూద్దామండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. అండ్ ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఓపెన్ ద యూఆర్ఎల్స్. సో ప్రతి ఒక్క యూఆర్ఎల్ మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో angular.dev, దట్స్ ద Angular లేటెస్ట్ వర్షన్కి సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ లింక్. అండ్ దాని తర్వాత node.js.org. సో మీరు డైరెక్ట్గా Node.js అని గూగుల్లో టైప్ చేసిన దిస్ ఈజ్ ద ఫస్ట్ లింక్ వీఆర్ గోయింగ్ టు గెట్. అండ్ దాని తర్వాత విజువల్ స్టూడియో code.visualstudio.com. మీరు ఈ లింక్స్ డైరెక్ట్గా ఇచ్చినా ఓకే, లేకపోతే మీరు గూగుల్లో విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేసినా వస్తుంది అండ్ Node.js అని టైప్ చేసినా వస్తుంది అండ్ AngularJS లేటెస్ట్ వర్షన్ 17 అని మీరు టైప్ చేసినా యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్. ఓకే, సో ఇక్కడ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ Node.js. సో మీరు ఇక్కడ node.js.orgలోకి వెళ్తే అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మీకు లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు A18 సమ్ వర్షన్లో యూస్ చేస్తున్నా సరే కోడింగ్ అంతా వర్క్ అవుతుందండి. బట్ మనకి ఏంటంటే ఇన్ కేస్ మనం ఏదైనా మిస్ అయిపోతున్నామా అన్న ఫీలింగ్ మనకు లేకుండా వీఆర్ గోయింగ్ టు అప్డేట్ విత్ ద లేటెస్ట్ వర్షన్స్ అంతే. అంత మాత్రాన మనం లాస్ట్ వర్షన్స్ యూజ్ చేస్తే వర్క్ కాదు అన్న పాయింట్ ఏం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A15, 16 వర్షన్లో ఉన్నాను అనుకోండి, నేను వెంటనే రిలీజ్ చేయగానే నేను అప్డేట్ చేసుకోను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అది అప్డేట్ కాకపోతే ఇంకా వర్క్ చేయలేము అన్న అప్డేషన్ ఏదైనా ఉంటే ఆ సినారియోలో అప్డేట్ చేస్తాను. లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 18, 20 వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ మీకు కూడా ప్రొఫెషనల్ వే ఆఫ్ అంటే మనం జస్ట్ బిగినర్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనం ఇన్ ద ప్రొఫెషనల్ వే ఉండాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అండ్ జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ వర్షన్ అండ్ దిస్ ఈజ్ ద కరెంట్ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా మీరు కరెంట్ లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ కన్సిడర్ టు బి అయినా బీటా వర్షన్లో ఉంటుందని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని ప్యాకేజెస్ కానీ బండిల్స్ కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కూడా యూస్ చేస్తారు. సో కొన్ని బగ్స్ కూడా ఉంటాయి. సో దట్స్ వార్ మనం ఇది ఎక్కువ మనం ప్రిఫర్ చేయము. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ద రికమెండెడ్ వర్షన్. సో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. సో యా, ఇట్స్ డన్ అండి. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో జస్ట్ ఓపెన్ ద ఫోల్డర్. మీరు వీలుంటే ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ ఆ ఫోల్డర్లోనే ఈ యొక్క ఇన్స్టలేషన్కి సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ గెట్ బ్యాక్ అండ్ ఐ నీడ్ విజువల్ స్టూడియో కోడ్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీకు విండోస్ యూస్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ ఇవెంటో యూస్ చేసుకుంటున్నారా, లేకపోతే మ్యాక్ OS యూస్ చేస్తున్నారా, సో ఏంటి అన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ ద వర్షన్. సో నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ మీరు 64 బిట్సే తీసుకోమని చెప్తాను. దట్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్. ఒకవేళ మీ యొక్క ల్యాప్టాప్ ఆ యొక్క ఫీచర్స్ కానీ మీరు 32 బిట్ అయితే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్ థింగ్. సో మీరు జస్ట్ గెట్ బ్యాక్. ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయొద్దు. సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. సో ఇది మనకి 64 బిట్ అండి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇట్స్ కన్సిడర్ టు బి ఆన్ 64 బిట్. ఓకే,
సో దీన్ని కూడా జస్ట్ మీరు ఎక్కడైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ లొకేషన్ నుంచి కట్ చేసుకొని మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్కి అయితే దాన్ని ప్లేస్ చేయండి. అంటే మీరు నార్మల్గా నేను ఇన్స్టాల్ చేసుకోకూడదా అంటే సార్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్, నో ప్రాబ్లం. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే క్లారిటీగా ఉంటుందని చెప్పి ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. అండ్ మీకు వచ్చే డౌట్ ఇంకోటి ఉంటుంది, సార్ అంటే యాంగిల్కి కూడా రిలేటెడ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు. సో దేర్ ఈజ్ నో నీడ్. సో డైరెక్ట్గా మనం ఒక కమాండ్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ 2 ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం యాంగిల్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో జస్ట్ గెట్ బ్యాక్ టు ద ఫోల్డర్. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను Node.jsని ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో మీరు చేయవలసిన ఇక్కడ డోంట్ నీడ్ ఎనీ చేంజెస్ అండి. ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ లొకేషన్ అది చూసుకుంటుంది. సో జస్ట్ గో విత్ ద మాన్యువల్ థింగ్. సో మనం ఇక్కడ ఏమి మళ్ళీ చేంజ్ చేయవలసిన పని లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా దెర్ ఈజ్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఇది మళ్ళీ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయలేదని అడుగుతుంది. దెర్ ఈజ్ నో నీడ్, అక్కడ కూడా మీరు ఏమీ క్లిక్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ అండి. సో ఫ్యూ మినిట్స్లో మనకి ఈ యొక్క Node.js ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. అండ్ మధ్యలో మీకు ఒక ప్రాంప్ట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ బ్లాక్ స్క్రీన్లో చూపించవచ్చు. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండదు, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మీరు నెక్స్ట్ టైం నుంచి మీకు మీరు ఓన్గా చేసుకునేటట్టు ఉండాలి తప్ప మళ్ళీ వీడియో చూడడం, 2-3 కమెంట్లు చూడడం, అవి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలా అక్కడ ఎస్ క్లిక్ చేయాలా అన్న డౌట్స్ మీకు ఉండకూడదు. దట్ ఈజ్ మై మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అందుకోసమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ డన్, పర్ఫెక్ట్. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, Node.js అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో మీకు ఇది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి జస్ట్ గో విత్ ద కమాండ్ cmd. ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనం యూస్ చేసే కమాండ్ వచ్చేసి node స్పేస్ ఇచ్చి -version. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్ షోస్ దట్ వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద Node.js యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. మనం ఏదైతే Node.jsని మనం లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తామో అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకి Node.js అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో లెట్స్ మూవ్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇప్పుడు మనం మన యొక్క విజువల్ స్టూడియో యూజర్ సెటప్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకున్నామో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో జస్ట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ జస్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో యాక్చువల్గా విజువల్ స్టూడియో కోడ్కి మనం ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది ఈ సెషన్లో కాదు. ఎందుకోసం అంటే అది కంప్లీట్ మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అది నేను వేరే సెషన్లో ఆల్రెడీ అది రికార్డెడ్ సెషన్ నా దగ్గర నేను లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి చెప్పింది ఉంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ బి యాడ్ ఇట్ హియర్. ఎందుకోసం అంటే ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో మీ యొక్క మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే యాంగులర్ ఇన్స్టాలేషన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అందుకోసమే ఐ డోంట్ వాంట్ బి టచ్ ద టాపిక్ రైట్ నౌ. కాకపోతే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు మీకు వేరియబుల్స్ ఏంటి, లేకపోతే ఆబ్జెక్ట్స్ ఏంటి, లేకపోతే మీరు యూస్ చేసిన డాటా టైప్స్ ఏంటి, లేకపోతే మీరు యూస్ చేసిన మెథడ్స్ ఏంటి, ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో అండ్ ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ సజెస్ట్ సమ్ కీవర్డ్స్ కానీ లేకపోతే మనం యూస్ చేసిన కోడింగ్ని బట్టి ఆ సజెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్లో థీమ్స్లో మనం యూస్ చేయొచ్చు. అండ్ సో మెనీ ఆస్పెక్ట్స్లో మనకి యూజ్ అవుతాయి ఆ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా. ఐఎమ్ గోయింగ్ టు ట్రై న్యూ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. కాకపోతే ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ డోంట్ వేస్ట్ యువర్ టైం, మీ టైం సేవ్ చేసుకుని కంప్లీట్ కోర్స్ ఆన్ టైం మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో వీ హ్యావ్ ఎ కంప్లీట్ కోర్స్, గెట్ రెడీ. మీకు కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. సో జస్ట్ గో అండ్ ఎన్రోల్, యూ గోయింగ్ టు గెట్ ద యాక్సెస్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఓకే, సో వన్స్ ఎన్రోల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్ నౌ.
యా ఇట్స్ డన్. సో యాక్చువల్గా ఇట్స్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద Node.js, కాకపోతే నవంబర్లో రిలీజ్ చేసింది. అండ్ ద థింగ్ ఈజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయని, ఇది మీరు బేసిక్గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు రాదు. సో నేను ఆల్రెడీ మన యొక్క ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్ నేను ఆల్రెడీ యూస్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో కాబట్టి నాకు వస్తుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా అవన్నీ కూడా మీకు కంప్లీట్ కోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. యా, సో ఇక్కడితో మనకి Node.js అండ్ Visual Studio Code 2 యొక్క ఇన్స్టలేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద Angular ఇన్స్టలేషన్. సో ఇప్పుడు మనం Angular లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ గో విత్ ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్ అండ్ స్క్రీన్ కూడా ఎక్స్టెండ్ చేద్దామండి. ఓకే, సో వై బికాజ్ ఇట్స్ కుడ్ బి అ క్లియర్ వన్. సో వీలుంటే కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం బికాజ్ ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ అంతా కూడా త్రూ కమాండ్ ప్రాంప్ట్లో మనకి త్రూ కమాండ్స్ అవుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఇంక్రీజ్ ద సైజ్. అండ్ ఇప్పుడు మనం Angular ఇన్స్టలేషన్కి సింపుల్గా ఈ కమాండ్ అనేది మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినా కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. అంత మాత్రాన మీకు వర్షన్స్ మారినంత మాత్రాన Angular ఇన్స్టలేషన్ అనేది మారిపోదు. ఓకే, సో కాకపోతే ఒకవేళ కొత్తగా వస్తే యూ డిడెంట్ ఇన్స్టాల్, ఇప్పటిదాకా మీరు ఇన్స్టాల్ చేసి ఉండరు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు పొద్దున ఏదైనా ఇన్స్టలేషన్స్ కొత్త వర్షన్స్ వచ్చినా కూడా యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే ఇన్స్టలేషన్ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు దాకా అయితే దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, సో జస్ట్ కమాండ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ద సైడ్, మీకు థర్డ్ లేయర్లో కూడా వస్తుంది. సో ఫర్ ద క్లియర్గా మీకు కనిపించడం కోసం సో npm install space -g space @angular/CLI. సో అక్కడ మీరు స్లాష్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. సో దట్స్ ద, మీరు మరి బ్యాక్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ సో చూసి మనం ఏదైతే స్లాష్ ఇచ్చామో ఆ స్లాష్ ఇవ్వండి. ఓకే, that is considered to be a forward slash. Okay, so now just click on enter. సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఎటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగదు. బట్ వెన్ ఎవర్ యూర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అప్లికేషన్, సో కొత్తగా ఏదైతే మనకి సర్వర్ సైడ్ రెండరింగ్ కానీ లేకపోతే ఏవేవైతే అప్డేట్స్ మనకి రిలీజ్ చేయడం జరిగినాయో సో అవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే యాడెడ్ 78 ప్యాకేజెస్, రిమూవ్డ్ 48 ప్యాకేజెస్ అండ్ చేంజ్ 151 ప్యాకేజెస్ ఇన్ 26 seconds. సో 45 ప్యాకేజెస్ ఆర్ లుకింగ్ ఫర్ ఫండింగ్ అండ్ రన్ npm fund for details. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ నా యొక్క సిస్టంలో Angular వర్షన్ పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అది మీకైతే ఏమైనా వస్తుందంటే ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పి చూపించడం జరుగుతుంది. ఓకే, సో బట్ దెర్ ఇస్ నథింగ్ చేంజ్ హియర్. సో ఇక్కడ మనకి 20 చేంజెస్ ఉండవు. మీకైతే మేబీ యూ కెన్ గెట్ యాడెడ్ 228 ప్యాకేజెస్, ఇంకా సమ్ చేంజ్ ఉండొచ్చు. అండ్ మీకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తే ఇట్ మే టేక్ అప్ టు 1 minute, 50 seconds నుంచి 1 minute దాకా టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. సో దేర్ ఈజ్ నో చేంజ్. ఇప్పుడు మనం Angular అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనం Angular ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా అయిందా లేకపోతే Angular వర్షన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేయడానికి సో జస్ట్ గివ్ ద కమాండ్ ng space -v అని ఇచ్చినాను, జస్ట్ డైరెక్ట్గా v అని ఇచ్చేసండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. రైట్, ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే, సో దిస్ ఇస్ ద Angular 17 version. సో ఇట్స్ డన్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం Angular 17 version మీద వీఆర్ గోయింగ్ టు వర్క్. కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, సో మనం బ్లైండ్గా ఇవే నేర్చుకుని దీని మీద కూర్చుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ కంపెనీ కూడా Angular 17 మీద వర్క్ చేయదు. ఎందుకోసం అంటే ఇట్ జస్ట్ రిలీజ్డ్ ఆన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్, 2 months బ్యాక్కి రిలీజ్ అయింది. కాబట్టి ఏ ప్రాజెక్టు కూడా మీకు లేటెస్ట్ వర్షన్ మీద ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూస్లో కానీ చెప్పారంటే మాత్రం అడ్డంగా దొరికిపోతారు. ఎందుకోసం అంటే
2 మంత్స్లో ఏ ప్రాజెక్ట్ స్క్రాచ్ నుంచి రాస్తారో అండ్ ఎక్కడ దాన్ని డిప్లాయ్ చేస్తారు, ప్రొడక్షన్ తీసుకెళ్తారు. సో దట్స్ నాట్ గోయింగ్ టు పాసిబుల్. సో అలాంటప్పుడు మీరు అడగచ్చు, సార్ అలాంటప్పుడు ఎందుకు నేర్చుకోవడం, నేను పాత వర్షన్స్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ కదా అని మీరు అడగచ్చు. కాకపోతే ఇండస్ట్రీ వోంట్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ డోంట్ నో ద లేటెస్ట్ వర్షన్స్. అప్డేట్ కాని పర్సన్స్ని దే వోంట్ యాక్సెప్ట్. సో మీరు అప్డేట్ అవ్వాలి, మీకు ఆ నాలెడ్జ్ ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి మనం మ్యాచ్ అవుతూ, మనం ఆల్రెడీ ఈ వర్షన్ రిలీజ్ అయింది, నాకు ఐడియా ఉంది, ప్రతి ఆస్పెక్ట్ నాకు తెలుసు, ప్రతి ప్రోగ్రామింగ్ నేను చెప్పగలను, అండ్ అట్ ద సేమ్ టైం కావాలనుకుంటే మన కరెంట్ ప్రాజెక్ట్లో నేను ఇన్కాపరేట్ చేసే నాలెడ్జ్ నాకు ఉంది అని మనం ప్రూవ్ చేసే ఆస్పెక్ట్లు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అంత మాత్రాన మనం లాస్ట్ మనకున్న యాంగులర్ నాలెడ్జ్ అంతా కూడా మనం ఏమంటారు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వ్యానిష్డ్. అదంతా కూడా మర్చిపోవాలి, లేకపోతే అది ఎందుకు యూజ్ కాదు అన్న ఆస్పెక్ట్ ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. ఎందుకోసం అంటే మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని ఫీచర్స్ అనేవి డిస్క్రిమినేట్ చేస్తారు, అంటే ఎలిమినేట్ చేస్తారు. అవి కూడా తెలిసి ఉండడం వన్ ఆఫ్ ద నాలెడ్జ్, అది కూడా మనకి తెలిసి ఉండడం అనేది వన్ ఆఫ్ ద స్కిల్ సెట్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ, ఐ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నవ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అప్లికేషన్. ఓకే, సో దానికోసం నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఫోల్డర్లో కానీ, లేకపోతే మీరు ఒక కొత్త ఫోల్డర్ కానీ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్లో మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసి, అక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క యాంగులర్ ఇన్స్టలేషన్ అయినా దీని యొక్క అవుట్పుట్ కానీ మనం జస్ట్ ఒకసారి చెక్ చేసి దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, సో ఎందుకోసం అంటే మనం ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసింది మనకి ఏంటి, దేనికోసం అన్నది మనకు తెలిస్తే దెన్ ఇట్ కుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. సో జస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని చెప్పి నేను ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. అండ్ ఇన్సైడ్ దట్, ఓకే, సో ఆ ఫోల్డర్ లోపల now we just open the command prompt. ఓకే, సో ఇప్పుడు నేను ఆ యొక్క ఫోల్డర్ దగ్గర ఉన్నాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఫోల్డర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ లోపల నుంచి మనం ఈ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీకు వర్క్ చేయదు. ఓకే, సో ఇక్కడ నేను ఉన్నా కాబట్టి ఈ ఫోల్డర్ నేను తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఈ కమాండ్లో మనకి IAMAS దాకా ఉంది. సో ఐ డోంట్ వాంట్ గివ్ దట్. సో మీ రిమైనింగ్ అంతా కూడా నేను కాపీ చేసుకుని ఇక్కడ CD అని చెప్పి దాని తర్వాత ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేసినా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని మీనింగ్ అది. లేదు అనుకుంటే మనం మీకు ఒకసారి చూపించమంటే నేను మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాం కదా, సో CD స్పేస్ అని ఇచ్చి ఇక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని అండ్ పేస్ట్ హియర్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా లొకేషన్ అనేది చాలామంది మిస్టేక్స్ చేసేది లొకేషన్ దగ్గర చాలా మిస్టేక్స్ జరుగుతాయి. సో ఎర్రర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అది అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ లేకపోతే మనం యూస్ చేసే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ యాంగులర్ ఇస్ అ ఫ్రేమ్వర్క్, కాకపోతే మనం యూస్ చేసే అది ఏదైతే ఉందో ఫ్రేమ్వర్క్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానికి మీరు కోడ్ రాసి ఇన్స్టాల్ చేసి ఒక అప్లికేషన్ ఇక్కడ ఉంది రన్ చేయని చెప్తున్నప్పుడు అది లొకేషన్కి వెళ్ళి చెక్ చేస్తుంది అది ఉందో లేదా అని చెప్పి రన్ చేయడానికి. దానికి ఎప్పుడైతే అది కనిపించదో దెన్ ఇట్ విల్ డిస్ప్లే ద ఎర్రర్. ఓకే, సో దట్స్ ద మెయిన్ రీజన్ అండ్ దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లొకేషన్. సో నౌ లెట్స్ క్రియేట్ ద అప్లికేషన్. సో దానికి మనకి కమాండ్ వచ్చేసి, సో అగైన్ మళ్ళీ నేను క్లియర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే మొత్తం అంతా కూడా నీట్గా ఉండాలి, ఇదంతా కూడా ఐ డోంట్ లైక్ దిస్. సో క్లియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ng new. So for example I would like to say Telugu tech steps అని ఇద్దాం అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు మనకి ఒక కొత్త
అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అడిగే ఈ యొక్క క్రియేట్ అయ్యే ప్రాసెస్లో మనకి అది ఇట్ విల్ ఆస్క్ అబ్సల్యూట్లీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ సెలెక్ట్ ద CSS అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ డూ యూ వాంట్ టు ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్. ఇది లేటెస్ట్ వర్షన్ యొక్క కొత్త అప్డేట్ అండి. సో సర్వర్ సైడ్ రెండరింగ్ కావాలని అడుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం స్టాటిక్ సైడ్ జనరేషన్ అనేది జనరేట్ చేయాలని అడుగుతుంది. సో ఇప్పుడు మనం చేసే అప్లికేషన్కి ఎటువంటి సర్వర్ సైడ్ రెండరింగ్ అని ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకోసం అంటే జస్ట్ మనకి అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా, సో ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ద హలో వర్డ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే మన యొక్క మెయిన్ టార్గెట్ కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ వాంట్ గివ్ నో and just click on enter. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో వీ కెన్ సీ దట్ ఇన్ ద ఫోల్డర్, రైట్. సో ఇక్కడ మనకి నెమ్మదిగా మొత్తం మనకు అప్లికేషన్ అంతా కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి అప్లికేషన్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ప్యాకేజెస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఫోల్డర్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకున్నా ఇట్స్ గోయింగ్ టు బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే మనం తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని చెప్పి క్రియేట్ చేసామో అది సక్సెస్ఫుల్గా మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ని రన్ చేద్దాం. సో ఇది మనం విజువల్ స్టూడియో కోడ్లో రన్ చేయడానికి జస్ట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి టైప్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో, సో ఇందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం రాసిన సోర్స్ కోడ్ app.component.css, app.component.html. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఫైల్స్, app.component.ts కాన్ఫిగరేషన్ ఫైల్, రౌట్స్ ఫైల్. సో ఇదంతా కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అంటే angular.json గురించి, సో ఇంకా వాట్ నాట్, సో కంప్లీట్గా ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కంప్లీట్ కోర్స్లో ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నా కూడా అంత ఇండిటిక్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకోసం అంటే దిస్ కంప్లీట్లీ ఇన్స్టలేషన్ ఇప్పటికే లెంగ్త్ చాలా ఎక్కువైంది. కాకపోతే మనం ఇవన్నీ కూడా ఫైల్స్ ఉంటాయి అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ హియర్. ఇక్కడ ఇవన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి అప్లికేషన్ అయితే రన్ చేద్దాం. ఓకే, రైట్ అండి. ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేద్దాం. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ 3 డాట్స్ చూపిస్తున్నాయి కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ న్యూ టెర్మినల్. ఇది మనకు అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేసింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి npm run start. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, రైట్. సో ఇక్కడ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. సో ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. సో అప్లికేషన్ బండిల్ జనరేషన్ కంప్లీటెడ్ అండ్ ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద URL. ఏదైతే మనం లొకేషన్లో ఈ యొక్క అప్లికేషన్ యొక్క అవుట్పుట్ చూడొచ్చు అనేది పర్టికులర్ లోకల్ హోస్ట్ :4200లో మనకి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ క్లిక్ ఆన్ లింక్ హియర్, కంట్రోల్ క్లిక్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి చూపిస్తుంది హలో తెలుగు టెక్స్ట్ స్టెప్స్. ఓకే, కంగ్రాచులేషన్స్, యువర్ యాప్ ఈజ్ రన్నింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్లో వస్తాయండి. సో ఆల్రెడీ యాంగులర్ వాడు ఇది కూడా లేటెస్ట్ వర్షన్. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ డాక్స్లోకి వెళ్ళాలన్నా ట్యూటోరియల్స్, లేకపోతే ఈ యొక్క లాంగ్వేజ్కి సంబంధించిన సర్వీసెస్ కానీ, లేకపోతే డెవ్ టూల్స్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు చెక్ యువర్ అప్లికేషన్ ఓన్లీ, మీరు మీ యొక్క అప్లికేషన్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉంచుకోవాల్సిన పని లేదు. సో ఏదైతే మన యొక్క అప్లికేషన్ ఉందో, సో ఆ అప్లికేషన్లోకి వెళ్ళి సో వీ కెన్ చేంజ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ హలో వరల్డ్ లేకపోతే తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గో టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ జస్ట్ గో టు ద app.component.html and just control all and delete. Okay, and just here I just want to give for example I just want to take the h1 tag and మీకు కలర్స్ ఏమైనా రాకపోతే డోంట్ వరీ, మీకు అది బికాస్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్ మాత్రమే. సో నో వరీస్, ఐఎమ్ జస్ట్ గివింగ్ హలో తెలుగు టెక్ స్టెప్స్
Angular course. Okay, just save it. Control S సేవ్ చేస్తే మీకు సరిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ బండిల్ జనరేషన్ కంప్లీట్ అని వచ్చింది కదా. సో సేవ్ చేసింది మీకు ఆల్రెడీ రెండర్ అయిపోయింది. సో అంటే మీకు అప్లికేషన్ ఇంప్లిమెంట్ అయింది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు మళ్ళీ మనం కంపైల్ చేయవలసిన సెపరేట్గా ఎటువంటి ఏ కమాండ్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. అండ్ సేవ్, గెట్ బ్యాక్ టు ద వెబ్ పేజ్. సో హియర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనం రీఫ్రెష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఆటోమేటిక్గా మనకి రీఫ్రెష్ అయ్యి మనకి అప్లికేషన్ అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్స్టలేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద యాంగులర్ అప్లికేషన్ ఫర్ ద లేటెస్ట్ వర్షన్. అండ్ ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సెషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ రేపొద్దున మీకు 18, 19, 20 ఏ యాంగులర్ వర్షన్ రిలీజ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. సో మీరు ఇన్స్టలేషన్ నెక్స్ట్ వర్షన్స్ నుంచి మీరు ఓన్గా కంప్లీట్ చేయొచ్చు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ నీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి కంప్లీట్ కోర్స్ కూడా ఐ కెన్ అష్యూర్ యూ సో టాప్ నాచ్ ఉంటుంది. అండ్ మీకు అర్థం కాని కాన్సెప్ట్ అనేది ఏది ఉండదు, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ దిస్ కోర్స్ యూ కెన్ గెట్ దిస్ ఫ్రమ్ ద బిలో లింక్. నేను ఇక వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో యూ కెన్ చెక్ ద కరికులం అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇట్. అండ్ సో ఫైనలీ ఈ యొక్క యాంగులర్ ఇన్స్టలేషన్ అండ్ యాంగులర్ అప్లికేషన్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్కరికి నీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.